మెగానెంటివి. ఒకప్పుడు ఆర్టీసీ అంటే కేవలం ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేర్చే ప్రజా రవాణా వ్యవస్థ మాత్రమే. కానీ నేడు ఆంధ్రప్రదేశ్లో అదే ఆర్టీసీ కోట్లాది మంది మహిళలకు, దివ్యాంగులకు ఆర్థికంగా అండగా నిలిచే ఒక అద్భుత సామాజిక సాధికారత వ్యవస్థగా రూపాంతరం చెందింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఆర్టీసీ రూపురేఖలను ఎలా మార్చేశాయి? సీఎం చంద్రబాబు నాయుడు మానసపుత్రికైన స్త్రీశక్తి పథకం సాధిస్తున్న విజయాలు ఎలాంటివి? ఆర్టీసీ అనేది ప్రజా రవాణా వ్యవస్థగానే కాదు, మహిళలకు, దివ్యాంగులకు ఆర్థికంగా అండగా నిలిచే వ్యవస్థగా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దింది. తొలి నుంచి ఆర్టీసీ అనేది ఓ ప్రజా రవాణా వ్యవస్థగానే ప్రభుత్వాలు భావించాయి. కానీ ఈ ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించే నిర్ణయాలు తీసుకోవచ్చు, పేద మధ్యతరగతి ప్రజలకు భరోసా కల్పించవచ్చు అని కూటమి ప్రభుత్వమే నిరూపించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2025 ఆగస్టు 15 స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించి అప్పటి వరకు బస్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వాలనే చూసిన ప్రజలకు స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని పరిచయం చేసింది కూటమి ప్రభుత్వం. ఆ వర్గం ఈ వర్గం అని లేకుండా, ఎలాంటి షరతులు నిబంధనలు లేకుండా అమలవుతున్న ఏకైక పథకం స్త్రీశక్తి పథకమే. ఈ పథకం అమలు ద్వారా ఆర్టీసీకి సంక్షేమ చరిత్రలో ప్రత్యేక స్థానం కల్పించింది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మిగిలిన పథకాలన్నీ ఒకెత్తు, స్త్రీశక్తి పథకం మరో ఎత్తు అని అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. స్త్రీశక్తి పథకంతో పేద మధ్యతరగతి ప్రజల ఆదాయం ఆదా అవుతుంది. ఇది మహిళల్లో ఆర్థిక సాధికారత పెంచింది. ఓ మహిళా ఉద్యోగి ఆఫీసుకు వెళ్లాలన్నా, ఓ యువతి కాలేజీకి వెళ్లాలన్నా, మహిళా రైతు ఉత్పత్తులను మార్కెట్కు తీసుకువెళ్లి అమ్ముకోవాలన్నా ఆర్టీసీ బస్ ఎక్కి ఉచితంగా తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. అంతేకాకుండా పుట్టింటికి వెళ్లాలన్నా, బంధువుల ఇంటికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అలాగే పండుగ దినాల్లో పుణ్యక్షేత్రాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. దీనివల్ల ప్రతి కుటుంబానికి సుమారుగా 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయలు ఆదా అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే ఏడాదికి సుమారుగా 25,000 రూపాయలు ఆదా అవుతోందని లబ్ధిదారులే స్వయంగా చెబుతున్నారు. ఇక స్త్రీశక్తి పథకం వల్ల దేవాలయాలకు ఆదాయం పెరుగుతుంది, పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరుగుతుంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉపాధి మెరుగవుతుంది. అందుకే ఈ పథకం సూపర్ హిట్ అయింది. మరి స్త్రీ యొక్క ఉన్నతికై కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యాచరణలు చేస్తుంది. ముఖ్యంగా ఆడవారు విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో అనేక పథకాల రూపంలో మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా రాజకీయంగా కూడా ఈరోజు స్త్రీ ముందుండాలని చెప్పి మరి పార్లమెంట్లో ఏదైతే బిల్లు ఆమోదం పొందలేదో ఆ తరుణంలో మనం ఇద్దాం, ఇక్కడ ఆంధ్ర నుంచి మొదలు పెడదాం అన్న ఉద్దేశంతో ఈరోజు 33% రిజర్వేషన్ని ప్రకటించడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి స్త్రీ శక్తిని బలోపేతంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకుని స్త్రీలందరూ కూడా విద్యా, వ్యాపార మరియు ఉపాధి రంగాల్లో ముందుంటారని మేము భావిస్తున్నాం. మరి గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికుల యొక్క పరిస్థితిని మనం చూసాం, ఏ విధంగా ఉందో అనేది. మరి వాటిని కూడా అధిగమించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈరోజు చేనేత కార్మికులకు ముఖ్యంగా వాళ్ళు చేసేటువంటి పనిలో కానీ, అలాగే వారికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంలో కానీ, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడంలో కానీ చేనేత యొక్క పరిశ్రమని మరి కూటమి ప్రభుత్వం చాలా శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకెళ్తుంది. ఇటువంటి అవకాశాలని వాళ్ళు ఉపయోగించుకుని మరింత వ్యాపారంలో వృద్ధి చెందుతారని అనుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగం విశిష్టత చాలా పెరుగుతుంది. రోడ్లు, మౌలిక వసతులు మరియు అక్కడ పర్యాటకులను ఆకర్షించే విధంగా అన్ని రంగాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా మరి కూటమి ప్రభుత్వం చాలా ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. దానివల్ల ఆ రంగం అభివృద్ధితో పాటు స్థానికులకు, చిన్న చిన్న వ్యాపారస్తులకు అనేక ప్రయోజనాలు చేకూరి వారు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల పర్యాటక రంగాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తే మన విదేశీయులను కూడా ఆకర్షించి ఎక్కువ మరి ఈ లోకంగా స్థానికులు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అడుగులు చాలా ముందుకు వేస్తుంది.
శక్తి పథకం ప్రారంభించిన 9 నెలల్లో 67 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగితే సుమారు 2,350 కోట్ల మేర సబ్సిడీని ప్రభుత్వం భరించింది. దీనికి గాను 720 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి రీఎంబర్స్ చేసింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు రీఎంబర్స్ చేస్తూ ఆర్టీసీపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఆర్టీసీకి స్త్రీ శక్తి బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో సుమారుగా 92% పెరిగింది. గతంలో సుమారుగా 60% ఉండే ఆక్యుపెన్సీ రేషియో స్త్రీ శక్తి పుణ్యమా అని 92% చేరింది. ఇందులో పురుష ప్రయాణికుల సంఖ్య 40% ఉంది. ఈ పథకం ఓ విధంగా ఆర్టీసీకి అండగా నిలుస్తుంది. స్త్రీ శక్తి కింద వచ్చే సబ్సిడీని ప్రభుత్వం నుంచి అందుకుంటుంది. అలాగే పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో ద్వారా ఆర్టీసీ తన ఆదాయాన్ని పెంచుకుంటుంది. ఇక దివ్యాంగ శక్తి కింద దివ్యాంగులు సుమారు 25 లక్షల ఉచిత ప్రయాణాలు జరిగాయి. ఈ విప్లవాత్మక స్త్రీ శక్తి పథకం ప్రారంభమైన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్ ఎక్కి ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బస్సులో ఉన్న మహిళా ప్రయాణికుల పక్కన కూర్చొని వారి యోగక్షేమాలను మరియు ఈ ఉచిత ప్రయాణ అనుభూతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళా సాధికారతపై ప్రయాణికులతో నేరుగా ముచ్చటించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల మహిళల జీవితాల్లో వస్తున్న మార్పులను పవన్ కళ్యాణ్ స్వయంగా అడిగి తెలుసుకుని వారిలో ఎనలేని ఉత్సాహాన్ని నింపారు. మరోవైపు యువనేత మరియు మంత్రి నారా లోకేష్ సైతం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి విద్యార్థినులు మరియు ఉద్యోగినులతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల కాలేజీలకు వెళ్లే యువతులకు ఎంతగా లబ్ధి చేకూరుతుందో నారా లోకేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించి మహిళలకు భరోసా ఇచ్చారు. ఆడవాళ్ళకి చాలా బాగుంటుందండి. మేము ఎక్కడికన్నా వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బంది ఏమట్టలేదు. కొంచెం అర్జెంట్ పని వచ్చినా తగ్గిన రోజు వస్తుంది. కానీ చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు అలా ఎక్కడము ఆయన అలా ఎక్కడం చాలా బాగుందండి. లేడీస్కి అందరికీ కూడా అదో ఆనందంగా ఉన్నదండి. ఎక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది పడే వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని ఈ ఫ్రీ బస్సులు ఎక్కిన కాడ నుంచి కొంచెం వెళ్తున్నారండి. ఇబ్బంది ఏమి లేదండి. అలాగే ఎక్కడము ఆడవాళ్ళు అందరూ మంచిదండి. కొంచెం అలాగే ఎక్కమని కొంచెం మా ఆడవాళ్ళందరూ కూడా ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడికి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ నష్టాలు కూరుకుపోతుందని కొందరు చేసిన విమర్శలకు కూటమి ప్రభుత్వం ఎలా సమాధానమిచ్చింది? స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో ఏ స్థాయికి పెరిగింది? అసలు ఈ పథకం మహిళల ప్రాణాలను ఎలా కాపాడుతుందని పోలీస్ శాఖ సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఎప్పటికప్పుడు రీఎంబర్స్ చేస్తుండడం వల్ల ఆర్టీసీపై ఎలాంటి ఆర్థిక భారం పడడం లేదు. ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో సుమారుగా 92% పెరగడం విశేషం. గతంలో కేవలం 60% మాత్రమే ఉండే ఈ ఆక్యుపెన్సీ రేషియో ఈ సరికొత్త పథకం పుణ్యమా అని గణనీయంగా వృద్ధి చెందింది. ఈ మొత్తం ప్రయాణికుల్లో పురుష ప్రయాణికుల సంఖ్య కూడా 40% నమోదు కావడం ఆర్టీసీ అదనపు బలంగా మారింది. ఈ పథకం ఒక రకంగా ఆర్టీసీ సంస్థను ఆర్థికంగా నిలబెట్టడానికి ఎంతో ఉపకరిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు సబ్సిడీ నిధులను ప్రభుత్వం నుంచి అందుకుంటూనే మరోవైపు పెరిగిన ప్రయాణికుల సంఖ్య ద్వారా ఆర్టీసీ తన స్వంత ఆదాయాన్ని పెంచుకుంటుంది. ఇదే తరుణంలో దివ్యాంగ శక్తి పథకం కింద దివ్యాంగులు సైతం సుమారు 25 లక్షల ఉచిత ప్రయాణాలు విజయవంతంగా పూర్తి చేశారు. ఆర్టీసీలో ప్రయాణం ఎల్లప్పుడూ సురక్షితమనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థకు ఉన్న ఒక గొప్ప బ్రాండ్ ఇమేజ్. ఈ నమ్మకాన్ని మరింతగా నిలబెట్టేలా స్త్రీ శక్తి పథకం ఆర్టీసీ సంస్థకు మరియు ప్రజలకు ఎంతో ఉపకరిస్తోంది. స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. చాలా మంది మహిళలు సురక్షితం కాని ఆటోలు మరియు ఇతర ప్రైవేట్ వాహనాలలో ప్రయాణాలు చేయడం పూర్తిగా తగ్గించుకున్నారు. మహిళలంతా ప్రభుత్వ సురక్షిత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఘోర రోడ్డు ప్రమాదాల బారిన పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయే వారి సంఖ్య చాలా వరకు తగ్గిందని క్షేత్రస్థాయి అధికారిక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాదాల నివారణలో ఈ పథకం పోషిస్తున్న పాత్రను చూసి రవాణా రంగ నిపుణులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను నేషనల్ మధ్య యూనిటీ అసోసియేషన్ జిల్లా ఈరోజు
ప్రెస్ వారు వచ్చి కొన్ని వాళ్ళకి వచ్చేటువంటి ఎలా ఇక్కడ చేయకూడదు మీకు అని చెప్పేసి ఆయన వివరణ కోసం మా దగ్గరికి వచ్చాడు. ఆయన వివరణగా నేను చెప్తున్నాం. అప్పుడు ఎస్బి శాలరీ ప్యాకేజ్ ద్వారా 40 లక్షలు వచ్చే స్కీమ్ ని మా రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో నేషనల్ మల్టీ యూనిటీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఇవి కూడా మేనేజింగ్ డైరెక్టర్ తోని ఉన్న దానికి సంబంధించిన ఫైనాన్స్ అయితే ఎవరు ఉన్నారు వీళ్ళందరితోనే మాట్లాడి ఎక్కడైతే మనకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి శాలరీ పడుతుందో అక్కడే అది దాదాపు 1,20,00,000 వచ్చేలాగా ఏ విధంగా ₹1 కూడా ఖర్చు లేకుండా మన రాష్ట్ర నాయకత్వం అది మాకు అందజేసింది. మాకు దాని ఫలితాలు కూడా యాక్సిడెంట్ ద్వారా కొన్ని విధాలుగా ఏదైతే మనకి బెనిఫిట్ పొందుతారో అర్హులు ఎవరున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అది అందుతుందండి. ఇంకా గతంలో ఎలా అంటే మాకు నైట్ అవుట్ అలవెన్స్ లో మేము కార్మికులకి అదే ఆర్టీసీ కార్మికులుగా ఉన్నప్పుడు మాకు అదే వచ్చేది నైట్ అవుట్ అలవెన్స్. అది దాదాపుగా సీనియారిటీని బట్టి బేసిక్ ని బట్టి వచ్చేదండి. దాన్ని మళ్ళా పునరాలోచించి గవర్నమెంట్ తెలిసిన తర్వాత ఆ వేతనాలు ఏమంటే మా రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలతోని ఈసీఎన్ ఎండీ గారితో ఈడీలతో అందరితో కులంకోసంగా చర్చించి మాకైతే ₹150 లాంగ్ సర్వీస్ వెళ్ళి వాళ్ళకి నైట్ అవుట్ చేసి వాళ్ళకి అలాగే లోకల్లో ఉన్న నైట్ అవుట్ చేసి బస్సులకి అది ₹150 అడ్వాన్స్ అయితే మాకు అందడానికి ప్రయత్నం చేసి అది 150 నుంచి దాదాపు 300 దాకా తీసుకెళ్లారండి. అది ఇదైతే నేను ఖచ్చితంగా నేషనల్ మల్టీ యూనిటీ అసోసియేషన్ ఘన విజయంగా భావించాల్సి ఉంటుందండి. ప్రత్యేక సర్వే ప్రకారం ఈ పథకం వల్ల ఎన్నో అద్భుత నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన తరువాత రోడ్డు ప్రమాదాలలో మహిళా మరణాల సంఖ్య దాదాపు 39% మేర తగ్గినట్లు వెల్లడైంది. అలాగే ఈ కాలంలో రోడ్డు ప్రమాదాల్లో పురుషుల మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లు పోలీసు శాఖ గుర్తించింది. ఈ కీలకమైన సామాజిక మార్పు విషయాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈ ప్రమాదాల తగ్గుదలపై రాష్ట్ర స్థాయి సమగ్ర అధ్యయనం చేయించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కేవలం ఒక రవాణా పథకం ప్రజల ప్రాణాలను కాపాడే సంజీవనిలా ఎలా మారిందో ఈ సర్వే ఫలితాలు నిరూపిస్తున్నాయి. సురక్షిత ప్రయాణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ముందు ఆర్టీసీ సంస్థ తీవ్రమైన సిబ్బంది సమస్యలు మరియు వేల కోట్ల పెండింగ్ బకాయిలతో సతమతమైంది. కొత్త బస్సుల కొరత మరియు ఆధునీకరణ లేకపోవడం వంటి అనేక కఠిన సవాళ్లను ఆర్టీసీ ఎదుర్కొంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ పునర్వ్యవస్థీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఉద్యోగుల సంక్షేమం మరియు ప్రయాణికుల సేవల మెరుగుదలే లక్ష్యంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేస్తూనే ఆధునిక సాంకేతికతను జోడించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తున్న రవాణా రంగ కార్మికులకు అండగా నిలవాలని ప్రభుత్వం భావించింది. సంస్థ ప్రగతిలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆర్టీసీ పునర్వైభవం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న డ్రైవర్లు, కండక్టర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి వరాలు ప్రకటించింది? రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తుంది? అలాగే ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించేందుకు వస్తున్న ఆధునిక ఈవీ బస్సులు మరియు డిజిటల్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ప్రత్యేకతలేంటి? ఎన్నికలకు ముందు సిబ్బంది సమస్యలు, పెండింగ్ బకాయిలు, బస్సుల కొరత వంటి అనేక సవాళ్లను ఆర్టీసీ ఎదుర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ పునర్వ్యవస్థీకరణకు ప్రాధాన్యత ఇచ్చింది. ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సేవల మెరుగుదల, ఆధునీకరణ, ఆర్థిక బలోపేతం లక్ష్యంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువసేపు విధులు నిర్వహిస్తూ కుటుంబాలకు దూరంగా పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో సేవలు అందించే సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ అంశాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రతి నైట్ డ్యూటీకి ₹150 చొప్పున నైట్ అవుట్ అలవెన్స్ మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు నెలకు 2,000 నుంచి ₹5,000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఇది వారి కుటుంబ ఆర్థిక పరిస్థితికి ఊరటనిస్తోంది. ప్రమోషన్ల విషయంలో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉపశమనం కల్పించింది.
2020కు ముందు నియమితులై ప్రభుత్వ సేవల్లో విలీనమైన ఉద్యోగులకు పాత ఆర్టీసీ మార్గదర్శకాలను పునరుద్ధరించడంతో సుమారు 7,000 మందికి పదోన్నతులు లభించాయి. ఈ నిర్ణయం ఉద్యోగుల కెరీర్ పురోగతికి దోహదపడుతోంది. అనేక మంది ఉద్యోగులు పదోన్నతుల ద్వారా అధిక వేతనాలు, బాధ్యతలు పొందే అవకాశం కలిగింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే పీటీడీ ఉద్యోగులకు కూడా ఎస్బీఐ ఎస్జీఎస్పీ పథకం వర్తింపజేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించింది. 1 కోటి రూపాయల ప్రమాద బీమా, సహజ మరణానికి 10 లక్షల రూపాయల బీమా వంటి ప్రయోజనాలు ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక రక్షణగా నిలుస్తున్నాయి. నమస్తే అండి, నా పేరు కందుల విజయలక్ష్మి. నేను తాడేపల్లిగూడెం 34వ వార్డు ఇన్ఛార్జిగా చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం లేడీస్ కి స్త్రీ శక్తి ద్వారాగా అన్ని పథకాలు గన చాలా సౌకర్యంగా చూస్తుంది. ఆర్టీసీ బస్సులో ఫ్రీ టికెట్ ఎంత దూరం వెళ్ళినా పర్లేదు, ఇబ్బంది లేకుండా ఆంధ్ర మొత్తం తిరిగేలాగా. అలాగే తల్లికి వందనం, పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు పడే వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకోకుండా పిల్లల్ని చదివించుకొని మంచి భవిష్యత్తుగా ముందు తీర్చిదిద్దుకునే విధంగా కూటమి ప్రభుత్వం మాత్రం చాలా న్యాయం చేసింది. ఆ విషయంలో మాత్రం ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు మెడికల్ బిల్లులు గాన అన్ని సక్రమంగా చేస్తున్నారు. స్త్రీ శక్తి అన్నిటిలో ముందుకు నడిచే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు నడిపిస్తుందని నేను మనవి చేసుకుంటున్నాను. జీరో బ్యాలెన్స్ ఖాతాలు, తక్కువ వడ్డీ రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను సులభతరం చేస్తున్నాయి. ఇక విరమణ అనంతరం వైద్య ఖర్చులు భారం అవుతాయని భావించే ఉద్యోగులకు ప్రభుత్వం జీవితాంతం ఈహెచ్ఎస్ వైద్య సేవలు అందేలా నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు ఈ సదుపాయం పెద్ద ఊరటనిచ్చింది. ఈ చర్య ప్రభుత్వం ఉద్యోగులను కేవలం సేవాకాలంలో మాత్రమే కాకుండా జీవితాంతం ఆదుకుంటుందనే నమ్మకాన్ని కల్పించింది. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించడం ద్వారా ప్రభుత్వం మానవత్వాన్ని చాటుకుంది. ముఖ్యంగా అర్హతల విషయంలో సడలింపులు ఇవ్వడం వల్ల అనేక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో సరికొత్త విప్లవం కొనసాగుతుంది. ఒకప్పుడు నష్టాలు మరియు పాత బస్సులతో సతమతమైన ఏపీఎస్ఆర్టీసీ నేడు కూటమి ప్రభుత్వ సంస్కరణలతో సరికొత్త వైభవాన్ని సంతరించుకుంటుంది. ప్రజా రవాణాను మరింత ఆధునీకరిస్తూ ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సరికొత్త ఈవీ బస్సుల రాక మరియు డిజిటల్ ఫీడ్బ్యాక్ వ్యవస్థ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టీసీని ఎలా ప్రగతి పదంలో నడిపిస్తుంది? అంతటితో కూటమి సర్కార్ ఆగలేదు. 1489 కొత్త బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం ప్రజా రవాణా సేవలను ఆధునీకరించింది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, వెన్నెల వంటి బస్సులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాయి. ఈ కొత్త బస్సులు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 1450 ఈవీ బస్సులు త్వరలో రాబోతున్నాయి. ఇదే కాకుండా బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 338 బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం 30 కోట్ల రూపాయలను కేటాయించి ప్రజా రవాణా మౌలిక వసతులపై దృష్టి పెట్టింది. ఆధునిక టాయిలెట్ బ్లాకులు, కూర్చునే సదుపాయాలు, ఫ్యాన్లు, శుభ్రత చర్యలు ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని కల్పిస్తున్నాయి. ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నూట 129 బస్ స్టేషన్లలో డిజిటల్ స్కానర్ల ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించే వ్యవస్థను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఆర్టీసీ అందించే సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా తెలిపే అవకాశం కల్పిస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా సేవల నాణ్యతను మెరుగుపరచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రతి వారం ఆర్టీసీ సేవలపై స్వయంగా సీఎం పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్టీసీ పునర్వైభవానికి బలమైన పునాది వేశాయి. ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సేవల మెరుగుదల, ఆధునీకరణ, పర్యావరణ హిత రవాణా వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన దూరదృష్టితో ఆర్టీసీ 2 ఏళ్ల ప్రయాణం సాగింది. 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రగతి రథ చక్రం పరుగులు పెడుతోంది. డిఎల్ఎన్ శర్మ, అమలాపురం డిపో మేనేజర్గా పనిచేస్తున్నాను.
దగ్గర 6 నెలలు బట్టి ఇక్కడ పనిచేస్తున్నాము. శ్రీశక్తి పథకం ఇచ్చిన తర్వాత బళ్ళలో బస్సుల్లో బాగా పెరిగింది, ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. అంటే వెహికల్ యూటిలైజేషన్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళకి పాసింజర్స్కి ఎక్కువగా, లేడీ పాసింజర్స్కి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఓఆర్ పెరిగింది. ప్లస్ అట్ ది సేమ్ టైం ఓఆర్ ఆడవాళ్ళతో పాటు ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా జర్నీ చేస్తారు కాబట్టి ఎర్నింగ్స్ కూడా ఆటోమేటిక్గా కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పాలి దీంట్లోని. తర్వాత ఈ మధ్యకాలంలో మా ఎండి గారు, గౌరవనీయులైన ఎండి గారి తాలూకా ప్రోద్బలంతో ఎస్బీఐ వారు కూడా ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకటి, మెడికల్ ఇన్సూరెన్స్ అని ఒకటి పెట్టారు. ఆ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏంటంటే 2 స్టెప్లో ఉంటుంది. ఒకటి బేసిక్ ప్లాను, అది 3 లక్షల నుంచి 5 లక్షల దాకా బేసిక్ ప్లాన్ ఉంటుంది. 1 లక్ష నుంచి 5 లక్షల దాకా బేసిక్ ప్లాన్ ఉంటుంది. దాని తర్వాత టాపప్ అని చెప్పేసి 5 లక్షల అబవ్ నుంచి 50 లక్షల దాకా కూడా మనం టాపప్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేంటంటే ఇంట్లో 2 ఫ్యామిలీ మెంబర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ 2 పిల్లలు ఉంటే ఒక రేటు ఇలాగనమాట. ఇద్దరే ఉంటే ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా దీంట్లో ఎలిజిబిలిటీ ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే ఎనీ టైం హెల్త్ బాగోలేదని కానీ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయితే దానికి కావాల్సినటువంటి ఖర్చులు 5 లక్షల దాకా కూడా ఎస్బీఐ వాళ్ళు భరించే ప్లాన్ అనమాట. కాబట్టి ఇది ఎంప్లాయీస్కి చాలా ఉపయుక్తంగా ఉంటుందని చాలా రకాలుగా అందరికీ చెప్పున్నాం. ఆల్రెడీ చాలామంది చేయించుకుంటున్నారు కూడా ఈ పాలసీని. చేసుకున్న వాళ్ళు, ఉపయోగించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారండి. తొలి నుంచి ఆర్టీసీని కేవలం ఒక సాధారణ ప్రజా రవాణా వ్యవస్థగానే గత ప్రభుత్వాలు భావిస్తూ వచ్చాయి. కానీ ఈ వ్యవస్థ ద్వారానే ప్రజలకు భారీ ఆర్థిక వెసులుబాటు కల్పించవచ్చని కూటమి ప్రభుత్వం నిరూపించింది. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు కొండంత భరోసా కల్పించవచ్చని ప్రస్తుత పాలకులు సరికొత్తగా చాటి చెప్పారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 2025 ఆగస్టు 15వ తేదీన ప్రతిష్టాత్మక స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. అప్పటి వరకు కేవలం బస్ ఛార్జీల పెంపును మాత్రమే చూసిన సామాన్య ప్రజలకు ఈ ఉచిత ప్రయాణ పథకం ఒక పెద్ద వరమైంది. ఈ వర్గం ఆ వర్గం అనే భేదం లేకుండా, ఎలాంటి కఠిన షరతులు మరియు నిబంధనలు లేకుండా అమలవుతున్న ఏకైక పథకంగా ఇది నిలిచింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా ఆర్టీసీ సంక్షేమ చరిత్రలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మిగిలిన పథకాలన్నీ ఒక ఎత్తైతే ఈ స్త్రీ శక్తి పథకం మరో ఎత్తు అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. నిజంగానే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం కేవలం ఉచిత ప్రయాణానికే పరిమితం కాకుండా మహిళల జీవితాల్లో ఒక పెద్ద సామాజిక మరియు ఆర్థిక మార్పుకు కారణమైంది. అటు కొత్త బస్సులు మరియు అత్యాధునిక వసతులతో ప్రయాణికులను ఆకట్టుకుంటూనే ఇటు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఏపీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించారు. 2 ఏళ్ల కాలంలోనే రవాణా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి దేశంలోనే ఏపీఎస్ఆర్టీసీని ఒక రోల్ మోడల్ గా నిలబెట్టడంలో కూటమి సర్కార్ సక్సెస్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.